నల్లబెల్లి మండలంలో సర్పంచ్ ఎన్నికల ముగింపు ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నల్లబెల్లి మండలంలో రెండో దశ సర్పంచ్ ఎన్నికల ముగింపు ప్రచార సభలో మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన నల్లబెల్లి మండల కేంద్ర అభివృద్ధికి తనే ప్రణాళికలు రూపొందించి 90% పనులు పూర్తి చేశానని తెలిపారు. ఇంకా అవసరమైన అభివృద్ధి కోసం 5 కోట్ల రూపాయలు మంజూరు చేసి నిల్వ ఉంచినట్లు చెప్పారు. ప్రస్తుత ఎమ్మెల్యే అసమర్థత వల్ల నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్ పనులు 2 సంవత్సరాలుగా నిలిచిపోయాయని, నిధులు రద్దు అయ్యాయని అన్నారు. నల్లబెల్లి గ్రామానికి 1 రూపాయి కూడా ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలన్నారు. తన సొంత గ్రామమైన అమినాబాద్కు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశానని సుదర్శన్ రెడ్డి తెలిపారు. సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరగకుండా అధికార కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుందని, అధికారం మరియు పోలీసులను అడ్డు పెట్టుకుని లబ్ధి పొందాలని చూస్తుందని ఆరోపించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.